వెంకటరెడ్డి వీళ్ళందరికీ అసలే ఆ వెంకటరెడ్డి అంటోనికి నరాల వీక్నెస్ ఉండి వాడు భుజాలు ఇట్లా అంటాడు, చక్కగా నిలబడ కూడా రాదు దానికి. అసలు అటువంటి వాడు వచ్చి అరే నాయన ఈ టెన్షన్లని పెట్టుకుంటే ఆయన నరాలు బలికి చచ్చిపోతావు. రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పినట్టు ఇక్కడ పోయే కాడ ఆయన పిఏ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కదా ఆయన ఇద్దరు అన్నదమ్ములు దొందుతుంది. అది మీ అరాచకాలైందా నాకు అర్థమైతే లేదు. ఇదెక్కడ కథ? ఆ మనిషికి కూడా ఎవరికైనా రాజకీయ వ్యవస్థ ఆధిపత్యాన్ని చలాయించేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ అహంకార రాజకీయ వ్యవస్థలో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎంబడున్నటువంటి వాళ్ళు కేవలం ఆధిపత్యం. ఇక్కడ యునానిమస్ కావాలి. ఓట్లకు వస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు గెలవరు కదా, ప్రజలు చీకొడతారు, లాతు కొడతారు. అరే నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక పటేల్ అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, నీకు వీళ్ళు అంటారు మొగతనం చూపిస్తున్నావు కదా నాయన, నువ్వు ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి కిడ్నాప్ పెట్టి కత్తులు కాదురా బహిరంగంగా. నువ్వు హైదరాబాద్ లో మాట్లాడతావా? నువ్వు ఏడ మాట్లాడతావు చెప్పు. నీ ముఖ్యమంత్రి చెప్తున్నారు అరే గొల్లోళ్ళు మంచిగా ఉంటే హైదరాబాద్ శాంతిగా ఉంటుందని చెప్పని. ఇడెవడు కొట్లాడలేక కాదు, హింస చేయలేక కాదు, మీ అసంటోళ్ళ హత్యలు చేయలేక కాదు, దమ్ము లేక కాదు, మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది.